మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. ఏ కూర వండాలన్నా ఉల్లి అనేది తప్పనిసరి. ఇవి లేకపోతే ఏ కూరకు టేస్ట్ రాదు. వంటల్లో ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే ఉల్లి ధరలు పెరిగితే సామాన్యులందరినీ ప్రభావితం చేస్తుంది. ఉల్లి ధరలు గతంలో కేజీ 100కి పైగా పలికి రికార్డు సృష్టించిన రోజులున్నాయి. అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల క్రమంలో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల సరఫరా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. పంటకు మద్దతు ధర లేక రైతులు రాష్ట్రాల్లో లబోదిబమంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 100కు 8 కిలోల ఉల్లిపాయలు మార్కెట్లో ఇస్తున్నారు. నెల క్రితం క్వింటా ఉల్లి 2000 ఉండగా ఇప్పుడు 800 నుంచి 1400కు చేరుకున్నాయి. దీంతో పండించిన పంటకు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఇక ధర లేకపోవడం, కనీస ప్రయాణ ఖర్చులకు కూడా సరిపోకపోవడంతో రోడ్ల పక్కన పడేసి వెళ్లిపోతున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్కు తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులకు సరిపోయేంత కూడా రావడం లేదని బాధపడుతున్నారు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల టమాటా దిగుమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో నిల్వ పెరగడం వల్ల వాటి ధరలు కూడా పడిపోయాయి. ప్రస్తుతం కేజీ టమాటా 10 రూపాయలకే లభిస్తుంది. టమాటా పంట వేసిన రైతులకు ఆదాయం రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పశువులకు మేతగా వీటిని వేస్తున్నారు. ట్రాక్టర్లలో తీసుకొచ్చి పశువులకు మేతగా వేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది రోడ్ల పక్కనే పడేసి వెళ్ళిపోతున్నారు. యుద్ధం ఎఫెక్ట్ దేశంలోని రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దిగుమతులకు ఆటంకం కలగడంతో రైతులకు నష్టం జరుగుతోంది. ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశం లేకపోవడంతో ఉల్లి, టమాటా రైతులకు ఈ ఏడాది నష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కనీస మద్దతు ధర కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.